నమస్తే, నేను సిరి. మార్చి 14వ తారీఖున కోర్ట్ అయితే రిలీజ్ అయింది. ఈ కోర్టు సినిమా అంటే నాని గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమాని అయితే తీసుకొచ్చారు. ఈ సినిమా ఎంత అంటే అంచనాలకు మించే హిట్ అయిపోయింది. కలెక్షన్స్ పరంగా కూడా బాగుంది. మరి బ్రేక్ ఈవెన్ అయిందా లేదా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు కోర్ట్ మార్చి 14వ తారీఖున రిలీజ్ అయింది. అంటే అనుకున్న దానికన్నా ప్రజల్ని దాన్ని ఎక్కువ ఆదరిస్తున్నట్టు మనకు అర్థమైపోతుంది. సో మరి దీని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బ్రేక్ ఈవెన్ అయిందా లేదా సార్ అసలు ఈ మూవీ? కోర్ట్ అంటే ఈ మధ్య కాలంలో విరివిగా చర్చనీయాంశమవుతున్నటువంటి పోక్సో కేసు అనే దాన్ని బేస్ చేసుకొని ఒక మైనర్ అమ్మాయిని, అప్పుడే 18 ఏళ్ళు నిండిన ఒక అబ్బాయి అనుకున్నాం. అంతా అబ్బాయి కూడా టీనేజే, ఇంకా టీనేజ్ కూడా పూర్తి కాలేదు. అబ్బాయిగా మామూలుగా వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ బ్లోసమ్ అవుతుంది, వికసిస్తుంది. అయితే ఇది నచ్చని వాళ్ళు, కుల అహంకారంతో కొట్టుమిట్టాడేవాళ్ళు ఆ అబ్బాయి మీద పోక్సో కేసు పెడితే దాని నుంచి బయటపడటానికి ఆ అబ్బాయి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏమైంది, ఈ పోక్సో అనే కేసు గురించినటువంటి కోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు ఏంటి, ఎలా బయటపడగలిగాడు, నిజంగా బయటపడ్డా లేడా, ఈ మధ్యలో ఆ అబ్బాయి తల్లిదండ్రులు అనుభవించినటువంటి మానసిక క్షోభ వ్యధ ఎలాంటిది. అంటే పోక్సో కేసు పెడితే ఇక అవతల వాళ్ళు ఇంకా మన జోలికి రారు, ఇంకెవరూ కూడా మన కులంపు అమ్మాయిల మీద కన్నెత్తు చూడరు అనేటువంటి ఒక అహంకారంతో కొట్టుమిట్టాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఇది కనువిప్పు కలిగించే ఉద్దేశము ఉంది. పోక్సో కేసు పట్ల ఒక అవగాహన కలిగించడానికి, అంటే ఎవరైతే దీన్ని ఒక తప్పుదోవ పట్టించడానికి ఇవాళ ఏ చట్టాలు ఒక మంచి సమాజంలో మంచి చేయటానికి ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళకి న్యాయం చేయటానికి వచ్చేటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంతమంది ఎలా దుర్వినియోగం చేస్తూ ఉంటారు. గతంలో కొన్ని ఇలాంటివే కొన్ని వచ్చాయి, కొన్ని చట్టాలు, వాటి వల్ల కూడా ఇబ్బందులు పడ్డారు. చాలా విరివిగా ఒకటైతే SC/ST అట్రాసిటీ యాక్ట్ మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు అని కూడా చాలా కేసులు అట్లా మన ముందుకు వచ్చిన సందర్భాలు. ఇప్పుడు ఇలా కూడా పోక్సో కేసు కూడా ఎలా దుర్వినియోగం అవుతుంది అనేటువంటి ఒక పాయింట్ తీసుకొని రామ్ జగదీష్ అనే ఒక కుర్రాడు చెప్పినటువంటి కథ నచ్చి బాగా నాని ఈ సినిమాని ప్రజెంట్ చేశాడు. సో వాళ్ళ బ్యానర్ వాల్ పోస్టర్ సినిమానే దీన్ని ప్రొడ్యూస్ చేసింది. ప్రశాంతి పిర్నేన్తో కలిసి నాని ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు. సినిమా అంటే తను ముందే చెప్పాడు, ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే నా సినిమా హిట్ 3కి రావద్దు, చూడొద్దు అని చెప్పేసి. చాలామంది ఏంటి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్తూ ఉన్నాడు, దెబ్బైపోతాడు నాని. ఎందుకంటే కోర్ట్ అనే సినిమాకి ఏ ఒక్క అంటే క్రౌడ్ పులర్ అనేవాళ్ళు ఎవరూ లేరు, స్టార్ కాస్టింగ్ ఏమీ లేదు, తెలిసిన దర్శకుడు కాదు, కేవలం నిర్మాతగా మాత్రమే, సమర్పకుడుగా మాత్రమే నాని ఉన్నాడు బ్యాకింగ్. అంతకు మించి ఈ సినిమాలో విశేషం ఏం లేదు. సినిమాకి 2 రోజులు అంటే 14వ తేదీ సినిమా రిలీజ్ అయితే 12వ తేదీ రాత్రే దీన్ని ప్రెస్ వాళ్ళకి చూపించారంటే చాలా, అప్పుడు కూడా ఏం ధైర్యంతో చూపిస్తున్నారు 2 రోజుల ముందే అనుకున్నారు. 13వ తేదీ పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. సో అక్కడి నుంచి మొదలైంది ఈ సినిమా తాలూకు ప్రభంజనం. చాలా మంచి టాక్ వచ్చింది, మౌత్ టాకు. సో అక్కడి నుంచి ఇక 14వ తేదీ 15, 16 3 రోజులు పూర్తయ్యే సమయానికి ఇది కేవలం 7 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ తోటి సినిమా రిలీజ్ అయింది. నైజాంలో దిల్ రాజే దీన్ని రిలీజ్ చేశారు. చూసుకుంటే అంటే ఫస్ట్ వీకెండ్ అయ్యేటప్పటికల్లా 5 కోట్ల రూపాయల పైనే నీకు లాభం వచ్చిందంటే ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వితిన్ 2 డేస్లోనే ప్రీమియర్స్తో కలుపుకొని వితిన్ 2 డేస్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 3వ రోజు నుంచే లాభాలోకి వచ్చింది. ఏకంగా అంటే 7 కోట్ల రూపాయల వాల్యూతోటి
విడుదలైనటువంటి ఈ సినిమా ఆల్రెడీ 12 కోట్ల రూపాయలు షేర్ సాధించేసింది. దాన్ని బట్టి ఇది ఎంత పెద్ద విజయం సాధించిందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 24-25 కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేసింది ఆదివారం లోపల. సో అంటే ఏదైతే నాని అంత కాన్ఫిడెంట్తో చెప్పాడో ప్రేక్షకులు కూడా దాన్ని నిజం చేశారు. దాన్ని ఒక మంచి సినిమాను మా ముందు తీసుకొచ్చారని వాళ్ళు ప్రశంసిస్తూ ఉన్నారు. నిజంగానే ఒక అవగాహన పోక్సో చట్టం మీద, దీని మీద చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత చర్చ జరుగుతుందంటే ఈ సినిమా గురించి, పోక్సో అనేది ఎలా దుర్వినియోగం చేస్తున్నారు ఇవాళ. అయితే ఇందులో ప్రియదర్శి ఏమో ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ అమ్మాయి తరపున లాయర్గా ఏమో హర్షవర్ధన్ చేశాడు. ఎవరైతే ఇక్కడ కల్ప్రిట్ అని చెప్పేసి ముద్ర వేయబడ్డాడో అతని తరపున ప్రియదర్శి తను ఆ కేసును టేకప్ చేసి అతను వాదించే తీరు అది ఈ సినిమాకి ఒక హైలైట్. అయితే ఆ పోక్సో కేసు వాళ్ళ చేత అమ్మాయి తల్లిదండ్రుల చేత పెట్టించేటువంటి ఆ కులపు పెద్ద అయినటువంటి అంటే బంధువు ఒక రకంగా పెద్ద అయినటువంటి మంగపతి అనే క్యారెక్టర్లో శివాజీ నటన. సో వీళ్ళిద్దరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే 2 స్తంభాలుగా నిలబడి ఈ సినిమా ఘన విజయం సాధించడానికి ప్రధాన కారకులయ్యారని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా, విశ్లేషకులే కాదు అందరూ కూడా, సినిమా చూసిన వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. బలగం తర్వాత మళ్ళీ ప్రియదర్శికి అంత పెద్ద పేరు తీసుకొచ్చిన సినిమాగా ఇప్పుడు కోర్టు నిలుస్తూ ఉంటే, చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండి ఈ మధ్య 90s అనే ఒక వెబ్ సిరీస్ తోటి మనం ముందుకు వచ్చి ఒక మధ్యతరగతి కుటుంబ పెద్దగా, 3 పిల్లల తండ్రిగా శివాజీ చాలా బాగా ఆకట్టుకున్నాడు అని చెప్పేసి మనం ఈ మధ్య చూసాం. సో సినిమా పరంగా చూసుకుంటే ఆయన కంబ్యాక్ ఫిలిం ఇదే. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన చెప్పారు కదా సార్, 25 years నుంచి వెయిట్ చేస్తున్న ఒక హిట్ కోసం 25 years నుంచి నేను కూర్చొని ఎదురు చూస్తున్నా, ఈ సినిమాతోనే నాకు ఆ హిట్ అనేది దొరికింది. అంటే 25 years అని కాదు, అంటే ఒక హీరోగా అతను ఫేడ్ అవుట్ అయిన మాట నిజం. దాంతో అంటే తనకి నచ్చట్లా, సినిమాలు వస్తున్నాయి, క్యారెక్టర్లు వస్తున్నాయి, చేస్తున్నాడు, అవి పోతున్నాయి. ఎంతో ఆశించి చేసినటువంటి సినిమా కూడా ఆయన్ని నిండా ముంచేసింది. నిర్మాతగా కూడా చేసిన సినిమా తాజ్ మహల్ ఏదో ఆ సినిమా కన్నడం నుంచి ఇక్కడికి రీమేక్ చేశారు. దాన్ని ఎంతో ఆశలు పెట్టినాడు, ఆ డబ్బులన్నీ పోయినాయి. ఎందుకని చెప్పేసి ఆయన సినిమాలు వదిలేసుకొని రియల్ ఎస్టేట్కి వెళ్ళి కొంత అట్లా మళ్ళీ ఇప్పుడు ఆ 90s అనే దాంతో మనం ముందుకు వచ్చి మధ్యలో రాజకీయాలు కూడా టచ్ చేశారు. క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ కూడా రాజకీయమైనటువంటి విమర్శలు అయితే చేస్తూ వస్తున్నారు. ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండేవాళ్ళు, అంటే ఒక ఓపెన్ మౌత్ లాగా ఉండి మాట్లాడుతూ వచ్చారు, తన అభిప్రాయాలు చెప్తూ వచ్చారు. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు ఈ సినిమా నిజంగా చెప్పాలంటే శివాజీలోని మరొక కోణాన్ని, నటుడిగా మరో కోణాన్ని మన ముందు ఆవిష్కరించింది. సో మంగపతిగా చాలా కాలం పాటు ఆ క్యారెక్టరు, ఆయన నటన జనం మనసులో నిలిచిపోతుంది. తిట్టుకుంటూ ఉన్నారు చాలా, అంతే. అంటే ఒక విలన్ క్యారెక్టర్ని తిట్టుకున్నారంటే అతను సక్సెస్ అయినట్టే. ఒక అంత ఇదిగా అంటే ఈ సినిమాలో 2 scenes సార్, అతన్ని చూస్తుంటే అమ్మో ఈయన ఇంత క్రూరంగా ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది సార్. ఒకటేమో ఒకటి చిన్న పాపది స్కూల్ సీన్ దగ్గర ఒకటి అట్లా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఆ అమ్మాయి హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయిని బెల్ట్తో కొట్టినప్పుడు అనిపిస్తుంది అసలు వీడు అసలు మనిషి అయినా అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు మనం చూస్తుంటే. అంత అసలు ఒక హీరో రోల్ నుంచి వెళ్ళి ఒక విలన్ రోల్కి ఎట్లా షిఫ్ట్, ఒక క్రూరమైనటువంటి నిజంగా అసలు క్యాస్ట్ కానీ డబ్బు కానీ అంటే మనకు తక్కువ వాళ్ళని అసలు ఎట్లా చూస్తారనేది ఇంకా ఉంది అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది సార్. అలాగే ఇద్దరు పండిపోయింది సార్ అసలు. అట్లాగే టీనేజ్ పిల్లలుగా అబ్బాయి హర్ష రోషన్ అబ్బాయి, అమ్మాయి పేరు శ్రీదేవి. సో వీళ్ళిద్దరికి కూడా అందరూ కూడా వాళ్ళ ప్రేమను హర్షిస్తున్నారు. అలాగే వాళ్ళ జీవితాల్లో
ఏర్పడినటువంటి ఒక సమస్య ఏదైతే ఉందో దాన్ని చూసి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు సహానుభూతి చెందుతున్నారు. సో మొత్తానికి చివరికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఒక న్యాయం జరిగింది, కోర్టులో ఒక న్యాయం జరిగింది అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తున్నారు. అందుగురించే కోర్టుకి ఈ స్థాయి విజయం దక్కిందని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో అంటే వితిన్ 3 డేస్లోనే ఇది 12 కోట్ల రూపాయల షేర్ని సాధించడం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పి అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఏ స్థాయికి వెళ్తుంది ఏంటి అంటే 20 crores షేర్ కూడా సాధించేటువంటి సత్తా ఈ సినిమాకు ఉందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో అది నిజమవుతుందో లేదో వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.